మహబూబాబాద్ తొర్రూరు పట్టణ కేంద్రంలో బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ పత్రబద్ధుల ఆత్మీయ సమావేశం నిర్వహించింది. దీనికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ప్రజాప్రతినిధులు హాజరైనారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు ప్రోటోకాల్ సరిగా లేదని ఒకరిపై ఒకరు వాదనకు దిగారు. దీంతో కార్యక్రమం కాస్త రసభాసగా జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలోని 9వ వార్డు ప్రజలు డంపింగ్ యార్డు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు గేట్ బయట చెత్తను పడేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం నీరు డీకేపల్లి చెరువులోకి వెళ్తే తాము అనేక రోగాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందవాడ గ్రామంలో సబ్సిడీ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పట్టించుకునే నాదుడే లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు తమ గ్రామాలకు అందడం లేదని మండిపడుతున్నారు. తిండి తిప్పలేక సబ్సిడీ విత్తనాల కోసం రైతులు వేదిక దగ్గరికి వస్తే అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు రైతులు. గోవాకు చెందిన టింకేష్ కౌశిక్ అనే యువకుడు అందరినీ హౌరా అనిపించాడు. కాళ్ళు చెయ్యి లేకపోయినా ఎవరెస్ట్ ఎక్కాడు. 9 ఏళ్ల వయసులో కరెంట్ షాక్తో 2 కాళ్ళు చెయ్యి కోల్పోయాడు కౌశిక్. అయినా పట్టుదలను కోల్పోలేదు. కృత్రిమ అవయవాలతో ఎవరెస్టును అధిరోహించి ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ ఆంప్యూటీ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అన్నోజిగూడలోని ఓ ఇంట్లో 16 తులాల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలతో పాటు 1,40,000 రూపాయల నగదును దుండగులు దోపిడీ చేశారు. దుండగులను త్వరలో పట్టుకోవాలని, తమ సొమ్మును ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో చోరీ జరిగింది. తిరుమల శెట్టి పార్వతమ్మ అనే ఒంటరి మహిళ నివాసంలోకి దుండగులు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి పార్వతంపై దాడి చేసి బంగారంతో పాటు నగదు దోపిడీ చేశారు. పార్వతమ్మ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కొడుకు స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేడు తిరుమల శ్రీవారిని ప్రముఖులు భారీగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తమిళనాడు మంత్రి రామచంద్రన్, మహారాష్ట్ర మంత్రి సంజయ్ బాన్సోడ్, ఏపీ హైకోర్టు జడ్జి కృపాసాగర్, టీడీపీ లీడర్లు సత్యప్రసాద్, సాంబశివరావు, రవికుమార్, బాబు రాజేంద్ర ప్రసాద్ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.